రంజిత్, రఘునందన్ సిబిఐ అధికారులను ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? అలాగే డీజీపీని కలిసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? శ్రీ ఏదైతే గత కొద్ది రోజులుగా అతనికి వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే డీజీపీని కలిసి అతనికి సంబంధించి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే తను టీఆర్ఎస్కి సంబంధించి అలాగే హరీష్ రావుకి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తనపై వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ అలాగే తన భార్యకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా కొద్దిసేపటి క్రితమే డీజీపీకి చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు, డీజీపీకి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. రఘునందన్ రెడ్డి ఏదైతే ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు మీ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి కూడా ఇటు డీజీపీకి లేఖ జరిగింది. లేఖ సారాంశం ఒకసారి చూసినట్టయితే, ఐ అండర్స్టాండ్ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ యూ కైండ్ కన్సిడరేషన్ అండ్ నెసెసరీ యాక్షన్. సార్, ఐఎమ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఏ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ సిన్స్ 2001. I worked in different capacities in TRS party since 2001, like state youth vice president and district youth president and said party since 2007 till January 2013. I was suspended from TRS party on 14/5/2013 without giving any show cause notice. This is illegal according to the rules of any political party. Aggrieved by the said decision is concluded to press meet on 15/5/2013 at the press club of Bashir Bagh, Hyderabad, AP, and I demand the reason for suspending and given 48 hours to the party in that press meet. ఇటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై తను చేసినటువంటి విమర్శల నేపథ్యంలో తనకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్కి సంబంధించి డీజీపీకి ఇవ్వడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీజీపీ కూడా స్పందించాడు. రఘునందన్ రావుకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్కి సంబంధించి మెదక్ జిల్లా ఎస్పీ విజయ్ కుమార్కి కూడా ఆదేశాలు జారీ చేశారు. అతనికి వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఇటు డీజీపీ దినేష్ రెడ్డి కూడా ఆదేశించినట్టు కూడా రఘునందన్ రావు చెప్తున్నారు. ప్రధానంగా రఘునందన్ రావు అనేక ఏదైతే మరోసారి టీఆర్ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హరీష్ రావుకు సంబంధించి అతను చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, వాస్తవాలు అన్ని కూడా తన వద్ద ఉన్నాయి. కానీ వీటన్నిటిని మీడియా ముందు ప్రవేశపెట్ట ముందు ఏదైతే లీగల్ గా వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మధ్యలో తను ఖచ్చితంగా సిబిఐకి ఇవన్నీ ఆధారాలను ప్రవేశపెడతానని చెప్పేసి కూడా ఇటు రఘునందన్ రావు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని డీజీపీ కూడా సిబిఐ ముందు ప్రవేశపెడితే తప్ప తనకు న్యాయం జరగదని చెప్పేసి డీజీపీ చెప్పిన నేపథ్యంలో తను వాస్తవ ఆధారాలన్నీ కూడా సిబిఐ ముందు ప్రవేశపెడతానని చెప్పేసి రఘునందన్ రావు చెప్తున్నారు. ప్రధానంగా అయితే నిన్న అయితే చేసిన రఘునందన్ రావు హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ ఏదైతే పద్మాలయ స్టూడియోకి సంబంధించి దాదాపు 80 లక్షల రూపాయల అవినీతిగా పుచ్చుకున్నాడని చెప్పేసి రఘునందన్ రావుపై చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి కూడా ఇటు రఘునందన్ రావు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి పక్క ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయి. దీనికి సంబంధించి జవాబు తప్పిపుచ్చుకునేందుకు హరీష్ రావు తనపై ఎదురు దాడికి దిగారు. అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఎదురు దాడికి దిగారని చెప్పేసి కూడా రఘునందన్ రావు విమర్శించడం జరిగింది. ముఖ్యంగా అయితే పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, అయితే అశోక హోటల్లో జరిగినటువంటి సంభాషణలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ మీడియాకు ప్రవేశపెట్టడం ద్వారా వాస్తవాలన్నీ కూడా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తన వాస్తవాలన్నీ కూడా ఆధారాలన్నీ కూడా సిబిఐ ముందు ప్రవేశపెడితే తప్ప తనకు న్యాయం జరగదు. తన సస్పెన్షన్ సంబంధించినటువంటి సమాధానం కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ తనపై ఎదురు దాడికి దిగిందని చెప్పేసి కూడా ఇటు రఘునందన్ రావు టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అలాగే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి వాస్తవాలు గ్రహించకుండా కూడా తనపై ఆరోపణలు చేశాడు. వాస్తవాల్ని వక్రీకరించి ఈటెల రాజేందర్ మాట్లాడారు. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ పై కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆధారాలు ఉంటే తప్ప తనతో మాట్లాడాలి, బహిరంగ చర్చకు సిద్ధం కావాలని చెప్పేసి ఇటు ఈటెల రాజేందర్ ఉద్దేశించి కూడా అన్నాడు. అయితే ఒక స్థాయిని మించి కూడా ప్రవర్తించొద్దు అని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అయితే టీఆర్ఎస్ కు సంబంధించి ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో తను కేవలం ఏదైతే జైరాబాద్ సంబంధించినటువంటి టికెట్ ఆశించినటువంటి నేపథ్యంలోనే తనపై కక్షపూరితంగా ఈ విధంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా రఘునందన్ రావు మండిపడడం జరిగింది. అయితే అవినీతి ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్నటువంటి సీడీలన్నింటినీ కూడా త్వరలో జేడీ లక్ష్మీనారాయణ ముందు అయితే అతనికి సమయం కోరడం జరిగింది. 2-3 రోజుల్లో ఆ సమయం ఏదైతే అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణకు కలిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఆధారాలు బయట పెడతానని చెప్పేసి కూడా రఘునందన్ రావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆరోపణలు టీఆర్ఎస్ తో పాటు ఇటు హరీష్ రావుపై అతను చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వరుసగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో తనకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇటు డీజీపీ దినేష్ రెడ్డి ముందు పెట్టడం జరిగింది. అయితే దీనికి స్పందించినటువంటి డీజీపీ వెంటనే ఇటు మెదక్ జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తో మాట్లాడడం జరిగింది. అయితే ఇతనికి వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ తో పాటు వస్తున్నటువంటి హెచ్చరికలకు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, అవసరమైతే భద్రత కల్పించాలన్న ఒక ఉద్దేశం కూడా ఇటు డీజీపీ అతనికి సానుకూలంగా స్పందించినట్టు కూడా ఇటు రఘునందన్ రావు చెప్పడం జరుగుతుంది. రఘునందన్ రావు మాత్రం తనకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి ఏదైతే అవినీతి ఆరోపణలకు సంబంధించి తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఇవన్నిటి కూడా వాస్తవమైనవి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తన వద్ద ఉన్నాయి. కానీ దశల వారీగా బయట
పెడతాను, వస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్య దృష్ట్యా తను ఈ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా దశల వారీగా బయట పెడతానని చెప్పేసి రఘునందన్ రావు చెప్తున్నారు. అయితే బెదిరింపుల కాల్కి సంబంధించి ఇటు డీజీపీకి తనకు స్పష్టమైనటువంటి హామీ వచ్చిందని చెప్పేసి కూడా రఘునందన్ రావు చెప్తున్నారు. శ్రీ రంజిత్, థ్యాంక్ యూ.